హలో బుజ్జమ్మ హాయ్. హాయ్ బుజ్జమ్మ. హాయ్. మళ్ళీ ఈ పిల్ల ఇంటికి వచ్చిందేంటి? ఒక పక్క మనోహరి అమరేంద్రతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది. ఈ పిల్ల ఇక్కడ ఉంటే అది జరగదు కదా. శక్తులున్న విషయం ఈ పిల్లకి తెలియకపోయినా ఏదో ఒక రకంగా అడ్డుపడుతుంది కదా. ఏదో ఒకలాగా తన్ని కంచి పంపించేయాలి. బుజ్జమ్మ ఈ రోజు రేపు మనతోనే ఉంటుంది. అవును, బుజ్జమ్మ 2 రోజులు మనతోనే ఉంటుంది. అందరూ కలిసి హ్యాపీగా ఆడుకోండి. అవునా బుజ్జమ్మ, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వస్తే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతే ఇంకా బాగుంటుంది. ఆ పాప ఏమైనా మన పాప బాబు? శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోవడానికి? ఎవరింట్లో వాళ్ళుంటేనే బాగుంటుంది. ఇది మా ఇల్లు మాత్రమే కాదు, బుజ్జమ్మ ఇల్లు కూడా. ఆ పాప ఎవరి పాపో? తను ఈ ఇంటి పిల్ల ఎలా అవుతుందమ్మా? ఎందుకు కాదు, మా డాడ్ బుజ్జమ్మతో చెప్పారు ఇది తన్నిళ్ళని. నాన్నగారు ఏదో ఊరికనే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పాపని వాళ్ళ ఇంటికి పంపించేసేయండమ్మా. బుజ్జమ్మ ఇక్కడుంటే నీకేంటి ప్రాబ్లం? ఈ మధ్యన యాదమ్మ తన ఇష్టానికి మాట్లాడుతుంది. తను ఎప్పుడు మనోహరి ఆంటీ పక్కనే ఉంటుంది కదా, ఆంటీ లాగే తను మాట్లాడుతుంది. చూడు యాదమ్మ, నువ్వు మాకు పనులు చేయడానికి మాత్రమే వచ్చావు, అంతవరకే ఉండు. ఎక్కువ మాట్లాడితే మా డాడీతో చెప్పి నిన్ను జాబ్ లో నుంచి తీపిచ్చేస్తా. యాదమ్మ, అంచు చెప్పింది అర్థమైంది కదా, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఎక్స్ట్రా చేయకు. రా బుజ్జమ్మ వెళ్దాం. బుజ్జమ్మకి ఆకలిగా ఉంటుంది, స్నాక్స్ తినేసి ఆడుకుందాం. సరే, అందరం స్నాక్స్ తినేసి వచ్చి ఆడుకుందాం. పదండి. పద. హే బాగి, నేను చేసిన రీల్ కి 10K లైక్స్ వచ్చాయే. అబ్బా, మీ ఏజెంట్ కి వేరే పని లేదానే? గుడిలో అప్డేట్ ఇవ్వమని చెప్పినప్పుడు సంధి ఊకే మినిట్ కి కాల్ చేస్తూనే ఉన్నాడు. హలో, ఇగో రాథోడ్, నువ్వు ఇట్లా చీటికి మాటికి కాల్ చేయకు. నీ బొంద ఫోను మిస్ అమ్మకివ్వు. విషయం ఏందో నాతో చెప్పుండ్రి. అబ్బా, ఫస్ట్ మిస్ అమ్మకు ఫోన్ ఇవ్వండి. ఇగోనే నీతోనే మాట్లాడతాడంట. చెప్పు రాథోడ్. మిస్ అమ్మ, ఆ మనోహరి చేయకూడని పని ఏదో చేస్తుందని నా అనుమానం. రేపు మృత్యుంజయ హోమం జరిపిస్తుందని చెప్పావు కదా రాథోడ్, మంచి పనే కదా. అయ్యో మిస్ అమ్మ, ఆ దుర్మార్గురాలు మంచి పనులు ఎప్పుడు చేయాలి? రేపు హోమం వంకతో ఇంకేదో చెయ్యాలని ప్లాన్ చేసినట్టుంది. హోమం కాకుండా ఇంకేం చేస్తుంది? సారుతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది మిస్ అమ్మా. తాళా? అవును, హోమం వంకతో సార్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్టుంది. అదెలా సాధ్యం రాథోడ్? ఆయన ఎందుకు తాళి కడతారు?
ఏమో మరి మిస్సమ్మా, ఇందాక హోమం సరుకులతో పాటు ఒక గోల్డ్ షాప్ లో తాళి కూడా కొన్నది. ఆ విషయం నాకు తెలియకుండా దాచాలనుకుంది. ఇప్పుడు ఆ మనోహరి ఎక్కడుంది? ఆ, ఎవరినో కలవాలని ఏదో బిల్డింగ్ లోకి వెళ్ళింది మిస్సమ్మా. నువ్వు ఒక పని చేయరా తోడు. నువ్వు ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి తను ఎవరిని కలుస్తుందో కనుక్కో. తన ప్లాన్ ఏంటో తెలుసుకొని నాకు ఫోన్ చేయి. సరే మిస్సమ్మా. ఆ మనోహరి పాపం బండి ఈ పని చేస్తున్నట్టుంది, చెప్తా దాని సంగతి. సరే మిస్సమ్మ, ఉంటాను. సరే. తాటకి తాలిగుండుడేందే? దాని మొహం. ఆ తాళి కొంటే పెళ్ళైపోతుందా? ఆయన తాళి కట్టేస్తాడా? ఏమో. సైతాన్ ఏం ప్లాన్ చేసిందో ఏమో, ఎవరికి తెలుసు.